మీకు తెలుసా ఉడిపి హోటల్స్ వెనుక ఉన్న మహాభారత కథ? ఉడిపి హోటల్స్ అంటే కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, మహాభారతంతో సంబంధం కలిగినది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఉడిపి రాజు భగవంతుడైన శ్రీకృష్ణుడి సూచనతో పాండవులకు ఆహారం తయారు చేశాడు. యుద్ధంలో పాల్గొన్న యోధులకు సరిపడా ఆహారాన్ని ఎలా అందించాలో ఉడిపి రాజు ఎంతో నైపుణ్యంగా ప్రణాళిక రూపొందించాడు. రాజు తన నైపుణ్యంతో 50 లక్షల మందికి ఆహారం వండినా ఒక్క ముద్ద కూడా వృధా కానివ్వలేదు. ఉడిపి బ్రాహ్మణులు ఈ తత్వాన్ని పాటిస్తూ భారతదేశమంతటా రెస్టారెంట్లు ప్రారంభించారు. ఉడిపి హోటల్స్ అనగానే తేలిగ్గా అందుబాటులో ఉండే శుద్ధమైన శాకాహార భోజనం గుర్తొస్తోంది. ఉడిపి హోటల్ అంటే సాంప్రదాయమైన దక్షిణ భారత వంటకాలు, రుచికరమైన టిఫిన్స్. కానీ నేడు పాశ్చాత్య సంస్కృతికి ప్రాధాన్యం పెరగడంతో ఉడిపి హోటల్స్ సంఖ్య తగ్గిపోతోంది. ఒకప్పుడు అన్ని ప్రాంతాల్లో ఉండే ఈ హోటల్స్ ఇప్పుడు తగ్గిపోతున్నాయి. పాశ్చాత్య భోజనపు అలవాట్లు మన సంస్కృతిని ప్రభావితం చేస్తున్నాయి. పాండవులకు సహాయం చేసిన ఉడిపి రాజు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.